పవన్ కళ్యాణ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాల్ని మార్చేంత ఫాలోయింగ్ అతని సొంతం. అందుకే నేడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి తెలుగోళ్లున్న చోట మాత్రమే క్రేజ్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఆయనంటే ఎవరో తెలియదు అని అంటుంటారు. కారణం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయకపోవడమే. అంతేకాకుండా ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు చేయడం వల్ల ఆయన తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అయ్యారు అని అంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది అనేది వాస్తవం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. కానీ ఈ ఎన్నికల ముందే ఆయనకి ఇతర దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకు ఉదాహరణగా నేడు ఒక వీడియో సోషల్ మీడియాలోనే వైరల్ అవుతోంది. ఆఫ్రికా దేశంలోని బస్సు గ్లాస్ పై పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పోస్టర్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆఫ్రికాలో మన ఇండియన్స్ ఉండేది చాలా తక్కువ. అక్కడ కొన్ని అరుదైన ప్రాంతాలకి టూర్ కొచ్చే వాళ్ళు తప్ప ఆఫ్రికా దేశంలో స్థిరపడిన ఇండియన్స్ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పేద దేశం అది. అయితే ఒక ప్రముఖ ట్రావెలర్ కిలిమంజారో టూర్ ని కవర్ చేస్తూ ఒక వీడియోని చేస్తుండగా మధ్యలో అతనికి ఒక బస్సు కనిపించింది. ఆ బస్సు వెనుక భాగంపై గబ్బర్ సింగ్ మూవీ పోస్ట్ ని చూసి షాక్ అయ్యారట. ఆఫ్రికాలో మన సినిమాలు విడుదలవడం అసాధ్యం, అలాంటిది పవన్ కళ్యాణ్ పోస్ట్ అక్కడికి ఎలా వచ్చింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మన సినిమాలు ఇప్పుడు అక్కడ విడుదల కాకపోయి ఉండొచ్చు, కానీ సోషల్ మీడియాని ఇప్పుడు ప్రపంచంలో వాడని మనిషి అంటూ ఎవరుంటారు చెప్పండి. యూట్యూబ్ లో మన సినిమాల్ని హిందీలో డబ్ చేసి విడుదల చేసే వందల కొద్ది మిలియన్ వ్యూస్ వస్తాయి. హిందీ భాషని ప్రపంచంలో దాదాపు అందరూ వాడతారు. అలా ఆఫ్రికన్ దేశం వాళ్ళు కూడా ఆ చిత్రానికి చూసి ఏమైనా కరెక్ట్ అయి ఉంటారా అని సందేహపడుతున్నారు. ఏది ఏమైనా గానీ పవన్ కళ్యాణ్ కి బౌండరీలు దాటి మంచి క్రేజ్ ఉంది. సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఆయన స్టామినా ఊహించడం ఎవరితరం కాదంటూ సోషల్ మీడియాలో అభిమానులు చెప్తున్నారు.